वबरकातुहू नहमदुहू व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम कैफ़ तकफुरूना बिल्लाहि व कुंतुम अमवतन फ़अहयाकुम सुम्मा युमीतुकुम सुम्मा युहीकुम सुम्मा इलैहि तुरजऊन हुवल्लज़ी खलक़ लकुम मा फ़िल अर्ज़ि जमीअन सुम्मा इस्तवा इलस समाइ फ़सव्वाहुन्ना सबह समावाति वल अर्ज़ि व हुवा बिकुल्लि शैइन अलीम रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बी ज़िदनी इल्मा आमीन। తొలగించబడ్డ శైతాను యొక్క కీడు నుండి రక్షణ కోరుతూ అనంత కరుణామయుడు మరియు అపార కృపాశీలుడైనటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ సోదరులారా, సర్వసూత్రములు సకల పొగడ్తలు కేవలం మన అందరి సృష్టికర్త అయిన అల్లాహ్కే చెందును. ఆయనే భూమి మరియు ఆకాశాల సామ్రాజ్యానికి పాలకుడు, పోషకుడు, రక్షకుడు, జనన మరణాలకు అతీతుడు మరియు ప్రళయ దినానికి చక్రవర్తి. ప్రియ సోదరులారా, ఈరోజు ఈ సాయంత్రం అందు ఈ ప్రదేశంలో ఒక చిన్నపాటి ధార్మిక ప్రసంగాన్ని మీ అందరి కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియ సోదరులారా, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన తోటి సోదరులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ వారి యొక్క నిజ సృష్టికర్త, నిజ ఆరాధకుడు ఎవరు అనే విషయాల్ని పరిచయం చేయడం. ప్రియ సోదరులారా, ఈనాడు మనము చూసుకుంటే మనము సమాజంలో అనేక వర్గాలుగా, అనేక తెగలుగా, అనేక కులాలుగా మనం విభజింపబడి అశాంతితో జీవిస్తున్నాము. మన వద్ద సంపద ఉంది కానీ శాంతి లేదు. మన వద్ద అధికారం ఉంది కానీ శాంతి లేదు. మన వద్ద సంతానం ఉంది కానీ మనకు మనశ్శాంతి లేదు. మన వద్ద అన్ని రకాల వనరులు ఉన్నాయి కానీ మనకు ఎటువంటి శాంతి మన హృదయాల్లో గాని మన ఇంట్లో గాని ఎటువంటి శాంతిని మనము పొందలేకపోతున్నాము. సోదరులారా, దీనికి కారణం ఏమిటి? సోదరులారా, మనం ఒకసారి ఆలోచించాలి. ఒక వ్యక్తి ధనవంతుడు, అతని వద్ద కోట్లాది రూపాయలు ఉన్నాయి కానీ తినలేడు. ఆ యొక్క డబ్బుని ఖర్చు పెట్టలేడు. భయం, తింటే ఏమైనా అయిపోతానేమో అనే భయం. ఈ విధంగా మనము చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తి అశాంతితో జీవిస్తున్నాడు. సోదరులారా, మరి శాంతి మనకు ఎక్కడ లభిస్తుంది? శాంతిని ఎలా పొందాలి? శాంతిని మనం ఎలా అన్వేషించాలి? సోదరులారా, ఒకసారి మన హృదయాంతరాల్లోకి వెళ్లి ఈ విషయాన్ని మనము గమనించాలి. ఇంతకీ మనిషి ఈ విధముగా శాంతితో జీవించగల ప్రధాన కారణం ఏమిటి అని చూసినట్లయితే సోదరులారా, మానవుడు తన నిజ సృష్టికర్తను మర్చిపోవడమే. అందులో ఎటువంటి సందేహమే లేదు. దైవము, మన సృష్టికర్త, మానవుణ్ణి ఇహలోకములో ఏ కార్య నిమిత్తం పంపించాడో మనిషి ఆ యొక్క కార్యాన్ని, ఆ యొక్క లక్ష్యాన్ని మర్చిపోయి ప్రపంచాన్ని సంపాదించాలి అన్న ఉద్దేశముతో, అన్న దురాశతో జీవించడమే దీనికి ప్రధాన కారణము. సోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇంతకీ సోదరులారా, ఇంతకీ మన యొక్క సృష్టికర్త ఎవరు? మనం చూస్తున్నాం. ముస్లింలు అయితే అల్లాహ్ని ఆరాధిస్తున్నారు, క్రైస్తవ సోదరులు వేరే వారిని ఆరాధిస్తున్నారు, హైందవులు అనేకులను ఆరాధిస్తున్నారు. ఈ విధముగా మనము సమాజంలో చూసుకున్నట్లయితే మనము అనేకుల్ని మన దైవాలుగా చేసుకుని ఆరాధిస్తున్నాము సోదరులారా. కానీ మనము చూసినట్లయితే మనమందరము సోదరులమే. మన మధ్య ఎటువంటి భేదభావం లేదు. అందరూ నోటితోనే మాట్లాడుతున్నారు, అందరూ గాలినే పీలుస్తున్నారు. మన అందరి శరీరాల్లో ప్రవహించేది రక్తమే. మనము తినే ఆహారము ఒక్కటే, మనం నివసించే భూమి ఒక్కటే, మనం పీల్చే గాలి ఒక్కటే, మనము త్రాగే నీరు ఒక్కటే, మనకు వెలుగుని ప్రసాదిస్తున్న సూర్యుడు ఒక్కటే, సాయంత్రం అయితే మనకు వెలుగునిస్తున్న చంద్రుడు ఒక్కటే. ఈ విధముగా చూసినట్లయితే ఇవన్నీ ఒకే విధమైనవి, ఒకే విధమైన వనరుల్ని మనము ఉపయోగించుకుంటున్నాము.
సోదరులారా, మరి ఇవన్నీ ఒక్కటే అయినప్పుడు మన దైవాలు అనేకులుంటారా? ఇద్దరు, ముగ్గురు, నలుగురు అనేకులుంటారా? సోదరులారా, అనేకులు ఉండే అవకాశమే లేదు. మన అందరి దైవము కూడా ఒక్కడే. ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అనేకులు కాదు. వారు ముస్లింలైనా, వారు హిందువులైనా, వారు ఆస్తికులైనా, వారు నాస్తికులైనా, వారు సిక్కులైనా, జైనులైనా, వారు ఏ వర్గానికి, ఏ కులానికి, ఏ మతానికి చెందిన వారైనా, వారు తెల్లవారైనా, వారు నల్లవారైనా, వారు గొప్పవారైనా, వారు అల్పులైనా, వారు ధనవంతులైనా, వారు బీదలైనా, వారు ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, వారు ఎంతటి వారున్నా, మన అందరినీ సృష్టించిన వాడు ఒకే ఒక్కడు సోదరులారా. ఇద్దరు కాదు, ముగ్గురు కానే కాదు. మరి ఆ దైవాన్ని మనం అన్వేషించాలి. ఆయన ఎవరు? ఆయన ఎలాంటి వాడు? ఆయన మనలా పుట్టేవాడా, మనలా తినేవాడా, మనలా త్రాగేవాడా, మనలా తిరిగేవాడా? సోదరులారా, ఇటువంటి బలహీనతలు కూడా దైవానికి ఉంటాయా అంటే సోదరులారా, ఉండే అవకాశమే లేదు. పుట్టినవాడు దైవము కాగలడా? సోదరులారా, పుట్టినవాడు దైవము కాలేడు. మరణించేవాడు దైవం కాగలడా? మరణించేవాడు కూడా దైవము కాలేడు. తినేవాడు, త్రాగేవాడు, గాలి పీల్చుకునేవాడు, ఇటువంటి బలహీనతలు కలవారు దైవాలు కాగలరా? దైవాలు కానే కాలేరు. దైవం ఎలాంటి వాడు? ఆయన మనిషిని పుట్టించేవాడు గాని పుట్టేవాడు కాదు సోదరులారా. ఆయన మనిషికి ఆహారాన్ని ప్రసాదించేవాడు గాని ఆహార గ్రహీత కాదు సోదరులారా. ఆయన మనిషికి మరణాన్ని ప్రసాదించేవాడు గాని దయ్యము మరణించేవాడు కాదు సోదరులారా. ఈ విషయాన్ని మనము గ్రహించాలి. మనము సత్యాన్ని అన్వేషించాలి. నేను మీ ముందు ఖురాన్లోని ఒక వాక్యాన్ని పఠించాను. ఈ వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది: కైఫ తక్ఫురూన బిల్లాహి వ కుంతుం అమ్వతన్ ఫహయాకుం. ఓ మానవులారా, మీరు మీ దైవము పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలుగుతారు? ఎవరైతే మీకు జీవితాన్ని ప్రసాదించాడో, ఎవరైతే మీకు ఆహారాన్ని ఇస్తున్నాడో, ఎవరైతే మీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడో, ఎవరైతే మీకు ఈ సృష్టిలో రకరకాల ఆహారాన్ని, సకల సదుపాయాన్ని అందజేస్తున్నాడు, ఆ దైవము పట్ల మీరు తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలుగుతారు? సుమ్మయుహీకుం. వాస్తవానికి మీకు జీవితాన్ని ప్రసాదించిన వాడు ఆయనే. సుమ్మయుహీకుం. మరలా మీకు మరణాన్ని ప్రసాదించేవాడు ఆయనే. సుమ్మయుహీకుం. ఆ తరువాత మరణించిన తరువాత మరలా మిమ్మల్ని సమాధుల నుండి లేపేవాడు ఆయనే. ఆ తరువాత మీరందరూ ఆయన వద్దకే మరలిపోవలసినది సోదరులారా. ఈ ప్రపంచము మనిషి యొక్క శాశ్వత జీవిత ప్రదేశము కానే కాదు. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా, అతడు ఎంతటి ధనవంతుడైనా లేక ఎంతటి ఆరోగ్యవంతుడైనా, వాడు 100 సంవత్సరాల వయసు కలవాడైనా, ఎవరైనా సరే నేను ఇక్కడే శాశ్వతంగా ఉంటాను అని చెప్పగలడా? చెప్పలేడు సోదరులారా. మృత్యువు అతన్ని తరుముకుంటూ వస్తుంది. ఒక రోజు మన జీవితంలో గడిచిపోతే మన ఆయువులో ఒక రోజు తరిగిపోయినట్టే. మనము 1 సంవత్సరం పెద్దవారయ్యామంటే మన జీవితంలో 1 సంవత్సర కాలము గడిచిపోయినట్లే. అనగా మానవుడు, ప్రతి జీవి, ప్రతి సృష్టి తన యొక్క మృత్యువుకి దగ్గరగా వెళ్తుంది. ఆ దైవము సెలవిస్తున్నాడు, తరువాత మీరందరూ మీ దైవం వైపుకు మరలిపోవలసిందే. ఒక్కసారి మీరు ఈ విషయాన్ని తెలుసుకోండి సోదరులారా. మనమంతా మన దైవం ముందు హాజరు కావలసి ఉన్నది. ఆయన మీ యొక్క లెక్క పత్రాన్ని అడుగుతాడు. ఓ మానవుడా, నీకు 60 సంవత్సరాల జీవితాన్ని ప్రసాదించాను, నీకు 70 సంవత్సరాల జీవితాన్ని ప్రసాదించాను, నీకు జ్ఞానాన్ని ఇచ్చాను, నీకు సంపదనిచ్చాను, నీకు సంతానాన్ని ఇచ్చాను, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాను, మంచి ఏది చెడు ఏది తెలుసుకునే జ్ఞానాన్ని నీకు ప్రసాదించాను. నీవు నీ యొక్క ధనాన్ని, నీ జ్ఞానాన్ని ఎక్కడ ఖర్చు పెట్టావు?
సోదరులారా, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే దైవము ఎలాంటి వాడు, ఆయన గుణగుణాలు ఏంటి అని మనం ఒకసారి తెలుసుకోవాలి సోదరులారా. ఈ వాక్యములో అల్లాహ్ అదేంటున్నాడు, తరువాత మీరందరూ నా వైపునకే మరలిపోవలసినది. ఓ సోదరులారా, మీ యొక్క సృష్టికర్తను గుర్తించండి, ఆయన గుణగుణాలేమిటి. ఖురాన్ లో ఒక సూరా ఉంది సోదరులారా, కేవలం 5 వాక్యాలు. ఈ 5 వాక్యాలు సూరే ఇఖ్లాస్ అనగా ఏకేశ్వరోపాసన. కేవలము ఈ 5 వాక్యాలు గల ఈ అధ్యాయములో ఖురాన్ తెలియజేస్తుంది, మీ దైవము ఈ గుణాలు కలిగిన వాడు, ఆ 5 గుణాలు కలిగిన వాణ్ణి నేను ఆరాధిస్తున్నాను. మరి మన సోదరులు ఎంతమంది అయితే నా యొక్క మాటలను వింటున్నారో ఒకసారి మీరు గ్రహించండి. మీరు ఆరాధించే ఆ దైవాలలో ఈ గుణాలు కూడా ఉన్నాయా? ఒక్కసారి పరిశీలించండి. దైవం ఎలాంటి వాడు? ఖుల్ హు అల్లాహు అహద్. ఖురాన్ సూరే అల్ ఇఖ్లాస్ 112వ అధ్యాయం 1వ వాక్యం. ఖుల్ హు అల్లాహు అహద్. ఓ ప్రవక్త, ఇలా ప్రకటించండి. ఏమిటి? అల్లాహ్, ఆ దైవము అద్వితీయుడు, ద్వితీయము లేనివాడు. ఆయన ఒకే ఒక్కడు. ఈ సృష్టిలో అన్ని జంటలుగా ఉన్నాయి, భూమి ఆకాశము, స్త్రీ పురుష, ఈ విధముగా ప్రతి వస్తువు జంటలుగా సృష్టించబడింది. కానీ ఆ దైవము ఒకే ఒక్కడు. ఖుల్ హు అల్లాహు అహద్. ఆయన అద్వితీయుడు, ద్వితీయము లేనివాడు. అటువంటి శక్తివంతుడు, అటువంటి మహోన్నతుడు ఇంకెవ్వడు ఈ సృష్టిలో లేనే లేడు. అల్లాహు సమద్. ఆయన నిరుపేక్షాపరుడు, ఎవరి అపేక్ష, ఎవరి అవసరము లేనివాడు. మనిషి పుట్టినప్పుడు, శిశువుగా ఉన్నప్పుడు, బాల్యములో ఆ యొక్క పిల్లవానికి తల్లిదండ్రుల యొక్క అవసరం ఉంటుంది. ఆ తరువాత యవ్వనంలోకి వస్తే భార్య యొక్క అవసరం ఉంటుంది. మరలా వృద్ధాప్యంలోకి వస్తే ఆయన సంతానము పైన ఆధారపడవలసి ఉంటుంది. అనగా మనిషి ప్రతి దశలో, పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు ప్రతి దశలో ఎవరికో ఒకరిపైన ఆధారపడే జీవిస్తున్నాడు. కానీ ఈ వాక్యము తెలియజేస్తుంది, ఆయన నిరుపేక్షాపరుడు, ఎవరి అపేక్ష, ఎవరి అవసరం లేనివాడు దైవము. ఇతరులపైన ఆధారపడేవాడు దైవము కాలేడు సోదరులారా. ఎవరి అపేక్ష, ఎవరి అవసరం లేనివాడు ఆ దైవము. లం యలిద్. ఆయన ఎవరి సంతానము కాదు. ఈ రోజు మన సమాజంలో మన సోదరులు ఎంతమందినైతే దైవాలుగా చేసుకుని ఆరాధిస్తున్నారో, ఎంతమంది అయితే దైవాలుగా ఆరాధింపబడుతున్నారో, వారందరూ ఎవరికో ఒకరికి జన్మించిన వారే, ఎవరికో ఒకరికి పుట్టిన వారే. వారందరూ ఎవరో ఒకరి సంతానమే. కానీ ఈ వాక్యములో ఖురాను తెలియజేస్తుంది, లం యలిద్. ఆయన ఎవరి సంతానము కాదు. ఆయన ఎవరి సంతానము కాదు. ఆయనకు తల్లి గాని, తండ్రి గాని, తాత గాని, మామ గాని ఇటువంటి రక్త సంబంధికులు ఎవ్వరూ లేరు. పుట్టేవాడు దైవము కానేరాడు సోదరులారా. పుట్టేవాడు మరణించక మానడు. పుట్టేతే ఆయన మరణించాలి. మరి పుట్టేవాడు, మరణించేవాడు దైవము కాలేడు. లం యలిద్. ఆయన ఎవరి సంతానము కాదు. వలం యూలద్. ఆయనకు సంతానము లేదు. మరి ఆయనకి భార్య గాని, పిల్లలు గాని, లేకపోతే రక్త సంబంధికులు గాని, ఇటువంటి రక్త సంబంధికులు, సంతానము ఆ దైవానికి లేరు. అల్లాహ్ ఎవరి సంతానము కాదు, ఆయనకు సంతానము లేదు. మరి ఈ రోజు మన సమాజంలో ఎంతమంది మనం చూస్తున్నామో, వారికి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వారు ఆరాధింపబడుతున్నారు సోదరులారా. కానీ అల్లాహ్ దైవము ఎలాంటి వాడు, మన సృష్టికర్త ఎలాంటి వాడు? ఆయన ఎవరి సంతానము కాదు, ఆయనకు సంతానము లేదు. వలం యకుల్ లహు కుఫువన్ అహద్. ఆయనకు సాటి గలవారు, సరి సమానులు ఈ సృష్టిలో ఎవ్వరూ లేరు సోదరులారా. మరి ఈ 5 గుణాలు మీరు ఆరాధించే ఆ దైవాల్లో ఉన్నాయా?
ఒక్కసారి మనము సత్యాన్ని గ్రహించాలి సోదరులారా. అంతేకాదు సోదరులారా, ఇటువంటి అనేక విషయాలు మన అందరి దైవములో ఈ రోజు మనం చూస్తున్నాము. అరే, ముస్లింలు అల్లాహని ఆరాధిస్తున్నారే, అది వారి దైవము, మాకు వేరే దైవం ఉన్నాడు. సోదరులారా, కానే కాదు, ఆయన ఒకే ఒక్కడు. మిమ్మల్ని, మమ్మల్ని, ఈ సృష్టిని అందరినీ సృష్టించిన వాడు ఆయనే. అందరికీ ఆహారాన్ని ప్రసాదిస్తున్నవాడు ఆయనే. అందరికీ జీవితాన్ని ప్రసాదించిన వాడు ఆయనే. అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు ఆయనే. అందరికీ మరణాన్ని ప్రసాదించేవాడు ఆయనే. మరణము తరువాత మన అందరినీ మరలా సమాధుల్లో నుంచి లేపి మన లెక్క పత్రాన్ని తీసుకునేవాడు ఆయనే. ఆయన ఒకే ఒక్కడు, ఆయన అల్లాహ్. ఆయన తప్ప వేరే ఆరాధ్యనీయుడు ఎవ్వడూ లేడు. ఆయన సజీవుడు, మరణించేవాడు కాదు. ఆయన నిత్యుడు. ఈ సృష్టి ఏమీ లేదు, సృష్టి ప్రారంభము ముందు నుండి ఆయన ఉన్నాడు. సృష్టి మొత్తము అంతమైపోతుంది, కానీ ఆయన మాత్రము మిగిలే ఉంటాడు. అంతేకాదు సోదరులారా, లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. ఆయనకు సాటి గలవారు లేరు. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్. ఆయన సజీవుడు, నిత్యుడు. ఈ విశ్వ వ్యవస్థకి ఆధారభూతుడు ఆయనే. ఆయన తప్ప వేరెవ్వరు ఈ విశ్వాన్ని నడిపించడము లేదు. ఆయన తప్ప వేరెవరు ఈ సృష్టిని, పగలుని రాత్రిని సృష్టించి నడిపించడం లేదు. ఆయనే ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. అంతేకాదు సోదరులారా, లా తాఖుజుహు సీనతం వలా నౌమ్. ఆయన నిద్రపోడు. దైవము నిద్రపోయేవాడు కాదు సోదరులారా. ఒకవేళ దైవము నిద్రపోతే ఈ సృష్టిని నడిపించేవాడు ఎవరు? మనం ఒక బస్సులో ప్రయాణిస్తున్నాం. ఆ బస్సు వేగముగా వెళ్తోంది. కాస్త దూరం వెళ్ళిన తర్వాత డ్రైవరు మెల్లగా నిద్రలో జారుకుంటున్నాడు. పరిస్థితి ఎలా ఉంటుంది? మనము క్షేమంగా మన గమ్యాన్ని చేరగలమా? చేరలేము సోదరులారా. ఆ బస్సు ప్రమాదానికి గురే అవకాశం ఉంది. అల్లాహ్ ఎవరు? ఆయన నిద్రపోడు. నిద్రపోవడం కాదు కదా, ఆయన కనీసం కునుకు కూడా రాదు. సోదరులారా, ఈ విధముగా చూసినట్లయితే అనేక గుణగుణాలు మన దైవంలో ఉన్నాయి. ఈ విషయాల్ని మనము గ్రహించి, సత్యాన్ని గ్రహించి, సత్య మార్గములో చివరి వరకు పయనించే సౌభాగ్యాన్ని ఆ దైవం అల్లాహ్ మన అందరికీ ప్రసాదించాలని దువా చేస్తూ, ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆమీన్. వాఖిర్ దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్.